మమ్మూస్ కిచెన్. మనం ఈరోజు మట్టికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మట్టికాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ఆ ప్యాన్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ని కొద్దిగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదా, ఇందులోకి మనము పచ్చిశనగపప్పు అండ్ మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. దూరం కొద్దిగా ఎక్కువనే అంటే బెటర్, బాగానే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్లో 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అనేది అల్లం యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న అల్లాన్ని బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అనేది పచ్చి వాసన వేసేపు ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నా కూడా దీన్ని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నాం కదా ఆ మట్టికాయ మీద యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మూత మూసుకొని 2 విజిల్లు వచ్చేదాకా అనేది కుక్ చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిరపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు బాగా అనేది ఫ్రై చేయాలి, ఎర్రగొచ్చేలా చేయాలి. అలానే ఇందులోకి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. అలానే 2 వెల్లుల్లి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మీరు అనేది 2 మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల మిరపకాయలు వేసేసుకొని దీనిలోని రెడ్ కలర్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసి దీన్ని కొంచెంసేపు చల్లారనిచ్చేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయిన తర్వాత మనం ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మిక్స్ పట్టి పెట్టుకున్నాం కదా, అది తయారు చేసేసుకొని కొద్దిసేపు 5 minutes అనేది కుక్ చేసేసుకుంటే ఇలా అవుతుంది. ఇలా అయిన వెంటనే మనం దించేసుకుంటే అయిపోయింది, రెడీ అండి మనకి వెల్లుల్లిపాయ మట్టికాయ కూర కర్రీ రెడీ.